ఇక్కడికి ఆఫీస్ రూమ్ పట్టుకోండి. ఓకే రెడీ. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న కురివి దేవస్థానం ముందు మనం ప్రస్తుతం ఉన్నాము. మహాశివరాత్రి అంటే గుర్తొచ్చేదే కురివి. కురివి అనేది మహాశివరాత్రి జాతరకి ఒక అద్భుతమైన ఒక అనుభూతిని అందించేదే కురివి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి కురివిలో దాదాపుగా 100 చరిత్ర ఉన్న గుడి. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన కురివి దేవస్థానం సంబంధించిన గుడి ప్రాంగణంలో మనం ఉన్నాము. మొత్తంగా చూడొచ్చు, టోటల్ ఇక్కడ భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో ప్రజలైతే పూర్తి స్థాయిలో మన కురివి మండలంలో ఉన్న శ్రీ వీరభద్రుడి ఈ యొక్క జాతరలో అయితే పూర్తి స్థాయిలో ప్రజలు నిమగ్నమై భక్తులు అధిక సంఖ్యలో అయితే పాల్గొన్న పరిస్థితి అయితే టోటల్ చూడొచ్చు. మనం టోటల్ ఇప్పుడు ఇక్కడ మొత్తంగా టోటల్గా మహబూబాబాద్లో ఉన్న కురివి దేవస్థానంలో మనం ప్రస్తుతం ఉన్నాము. లోపలికి వెళ్ళి అసలు ఎటువంటి ఏర్పాటు చేశారు ఏంటనేది మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మనం కురివిలో ఈ యొక్క సంబంధించింది టోటల్ దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి దేవస్థానం ఇది. కురివి అంటే గుర్తు వచ్చేదే ఇక్కడ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని దాదాపుగా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో అయితే పూర్తి స్థాయిలో దాదాపు లక్షలాది మంది ఈ యొక్క కురి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా చూడొచ్చు. టోటల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ సంబంధించిన ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది ఈ యొక్క కురివి మహాశివరాత్రి దేవస్థానానికి వచ్చేస్తున్నారనేది కొంతమంది అధికారులని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. టోటల్ లోపలికి వెళ్ళేసి డైరెక్ట్ మనం లోపల ఇప్పుడు ముందు భాగం అంటే ఈ వీరభద్రుని యొక్క ముందు భాగంలో మనం ప్రస్తుతము ఉన్నాము. లోపలగా టోటల్గా ఈ లోపల ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు వీరభద్రుని యొక్క ఎంట్రన్స్ ఇది. టోటల్గా ఎంతమంది ఈ యొక్క జాతరకు వస్తున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, అయితే ఇక లోపల అంటే వీరభద్రుని యొక్క లోపల భాగంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఇప్పుడు చూడవచ్చు, ఇప్పుడు టోటల్ ఇక్కడ ఈ గుడి దేవస్థానం సంబంధించింది మహాశివరాత్రి కురివిలో అంటే శివరాత్రి అంటే కురివిలో గుర్తొచ్చేదే ఈ మన కురివి దేవస్థానం అని కూడా చెప్పొచ్చు. టోటల్ ఇప్పుడు మన ఈజోన్లో కూడా చూడొచ్చు, ఇక్కడ టోటల్ భారీ ఎత్తున ఏర్పాట్లతో కురి దేవస్థానానికి సంబంధించిన ఈ యొక్క మహాశివరాత్రిలో అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కోరికలను అనేది ఈ మహాశివరాత్రి రోజు కనుక వాళ్ళు కోరిన కోరికలను వీయడానికి శ్రీ వీరభద్రుడు స్వామి కొలువై ఉన్నాడని కూడా చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేశారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే లోపల భాగంలో కురి దేవస్థానం సంబంధించింది వీరభద్రుడి యొక్క గుడి ప్రాంగణం లోపల భాగంలో మనం ఉన్నాము. చూడొచ్చు, టోటల్ టెంపుల్ సంబంధించిన ఇది వెనక భాగంలో ఉన్నాము. మనం మొత్తంగా ఈ సంబంధించింది టోటల్గా ఇక్కడ వీరభద్రుడి స్వామి యొక్క కృపను అందుకోవడానికి వేలాది మంది లక్షలాది మంది మాత్రం ఈ యొక్క కురివి దేవస్థానానికి భక్తులైతే ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి అడిగి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది మన ఈఓ గారు కూడా మన సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా సార్? ఏంటి సార్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి ఈ సంబంధించింది? కురివి దేవస్థానం అంటేనే శివరాత్రి అంటే కురివి దేవస్థానం అని గుర్తొస్తుంది. ఎటువంటి ఏర్పాటు చేశారు? భక్తులందరికీ కూడా చలువు పందిర్లు, క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనతో పాటు సిఐ గారు మహబూబా నుంచి ఉన్నారు. సార్ నమస్తే సార్, ఏర్పాట్లు ఎలాంటి ఏర్పాటు చేయాలి సార్? మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంతటా కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి శామ్యానాలు ఉన్నాయి, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీస్, తర్వాత 2
మన కుర వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ మరియు భద్రకాళి టెంపుల్ రెండిట్లో కూడా దర్శనం ఫ్రీగా కావడానికి ఉచిత దర్శనం చాలా మంచి సౌలతులు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం జరిగింది. సాయంత్రం కళ్యాణాన్ని కూడా పటిష్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ గారు తక్కలపల్లి రవీంద్రరావు గారు చెప్తున్నారు ఫోటోకాల్ ప్రకారంగా పోలీసు సిబ్బందులు కూడా మమ్మల్ని సహకరించారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము దాని గురించి ఏం చెప్పలేము. ఎలక్షన్ కోడ్ ఉంది. గుడిలో ఉన్న శ్రీ వీరభద్రుడి యొక్క స్వామిని అయితే పూర్తి స్థాయిలో T9 ప్రత్యేక కెమెరాలో మనం చూపిస్తూ ఉన్నాం. చూడొచ్చు లోపల టోటల్గా భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాశివరాత్రి రోజు వారి వారి యొక్క కోరికలను అయితే తీర్చడానికి శ్రీ 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 వీరభద్ర స్వామి అయితే దేవస్థానంలో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపుగా మహాశివరాత్రి అంటే గుర్తుకొచ్చేదే కొరివి దేవస్థానంలో అయితే పూర్తి స్థాయిలో లక్షలాది మంది యొక్క భక్తులు ఈరోజు అయితే ఈ 26, 27, 28 3 రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం అయితే మన మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ నియోజకవర్గం కొరివి మండలంలో అయితే పూర్తి స్థాయిలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భక్తి శ్రద్ధలతో వారి యొక్క కోరికలనే పూర్తిగా వాళ్ళు ఇక్కడ పోయిన ఇయర్ వారి యొక్క కోరికలను తీర్చినందునే ఈ యొక్క భక్తులు ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క కోరికలను పూర్తిగా భక్తుని వారి యొక్క దేవస్థానం సంబంధించిన వీరభద్రుని యొక్క గర్భగుడిలో వచ్చి వాళ్ళ యొక్క కోరికను చెప్తున్న పరిస్థితి అయితే ఓకే రైట్. అయితే మనం వీరభద్రుని యొక్క మహాశివరాత్రి రోజున పురస్కరించుకొని అయితే మనం ప్రస్తుతం అయితే వీరభద్రుని గర్భగుడి ఆ స్థలానికి అయితే మనం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు అన్ని విధాలుగా అంటే ఈరోజు మహాశివరాత్రి రోజున వాళ్ళ యొక్క కోరిన కోరికలను తీర్చడానికి వీరభద్రుడు మనకు ఎదురు చూస్తున్నాడు అంటూగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా అయితే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కురి దేవస్థానానికి అయితే విచ్చేసి వాళ్ళ యొక్క కోరికలను దేవునికి విన్నపం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూడొచ్చు టోటల్ భక్తజనులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టోటల్ ఇక్కడ ఈ జోన్లో కూడా సంబంధించిన పోలీస్ సిబ్బందులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క డ్యూటీని కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్ ఓకే రైట్. అయితే మనం వీరభద్రుని యొక్క మహాశివరాత్రి రోజున పురస్కరించుకొని అయితే మనం ప్రస్తుతం అయితే వీరభద్రుని గర్భగుడి ఆ స్థలానికి అయితే మనం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు అన్ని విధాలుగా అంటే ఈరోజు మహాశివరాత్రి రోజున వాళ్ళ యొక్క కోరిన కోరికలను తీర్చడానికి వీరభద్రుడు మనకు ఎదురు చూస్తున్నాడు అంటూగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా అయితే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కురి దేవస్థానానికి అయితే విచ్చేసి వాళ్ళ యొక్క కోరికలను దేవునికి విన్నపం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూడొచ్చు టోటల్ భక్తజనులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టోటల్ ఇక్కడ ఈ జోన్లో కూడా సంబంధించిన పోలీస్ సిబ్బందులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క డ్యూటీని కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్ ఓకే రైట్. అయితే మనతో గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి వర్యులు సత్యవతి రథోడ్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం, బాగున్నారా మేడం? మేడం ఎలా ఉంది మేడం? మళ్ళీ వచ్చి మాట్లాడదాం. మళ్ళీ వచ్చి నామకాయంగా సార్ ప్రస్తుతం మనమైతే కురి దేవస్థానంలో ఉన్నాం. మనతో పాటు జిల్లా డివిజనల్ ఇంజనీర్ గారు విజయ్ గారు మనతో ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఒక సంవత్సరం కాలం అయింది వాళ్ళు వచ్చి. ఎలా ఉంది సార్ ఇక్కడ దేవస్థానానికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ముందు అందరికీ నమస్కారం, మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనకు కొరివి వీరభద్ర స్వామి పవిత్రమైనటువంటి టెంపుల్. ఈ టెంపుల్లో చాలామంది భక్తులు వస్తారు. రాత్రి అంతా కూడా ఇక్కడ జాగారం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి ఇక్కడ మేము ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచి లైటింగ్ ఇట్లా అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి స్థలంలో వీరభద్ర స్వామి టెంపుల్కి ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు హైదరాబాద్ నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ జాతర కార్యక్రమంలో అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లోపల భాగంలో కురి దేవస్థానం
సంబంధించింది వీరభద్రుడి యొక్క గుడి ప్రాంగణం లోపల భాగంలో మనం ఉన్నాము. చూడొచ్చు టోటల్ టెంపుల్ సంబంధించిన ఇది వెనక భాగంలో ఉన్నాము మనం. మొత్తంగా ఈ సంబంధించింది టోటల్గా ఇక్కడ వీరభద్రుడి స్వామి యొక్క కృపను అందుకోవడానికి వేలాది మంది లక్షలాది మంది మాత్రం ఈ యొక్క కురివి దేవస్థానానికి భక్తులైతే ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి అడిగి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది మన ఈఓ గారు కూడా మన సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా సార్? ఏంటి సార్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి ఈ సంబంధించింది? కురివి దేవస్థానం అంటేనే శివరాత్రి అంటే కురివి దేవస్థానం అని గుర్తొస్తుంది. ఎటువంటి ఏర్పాటు చేశారు? భక్తులందరూ కూడా చలువు పందిర్లు, క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్న నమస్తే. ఏర్పాట్లు అయితే వరస్ట్గా ఉన్నాయి. ఇంత పొద్దున్నే ఈ రకంగా మినిమం ప్రోటోకాల్ లేదు, పద్ధతి లేదు, ఏర్పాటు లేదు. ఈరోజు ఇక శివుని మీద ఇక భారం పెట్టుకొని మాత్రమే కొరివికి రావాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు సార్ ఇంత ఆకర్షగా ఉన్న పరిస్థితి ఏంటి సార్? అక్కడ వరస్టు నా పోలీసు బాగాలేడు, నా ఈఓ బాగాలేదు, నా కమిటీ బాగాలేదు. నా చరిత్రలో కొన్ని ఏళ్ళ చరిత్రలో ఇంత అధ్వానంగా నేను ఎప్పుడు కూడా చూడలే. మొత్తంగా అయితే ఫుల్ ఏర్పాటు చేస్తారని పేపర్లో సంబంధించిన స్టేట్మెంట్లు కూడా చేస్తున్నారు. ఏంటి ఎట్లా నువ్వు ఎట్లా పోతావు గుళ్ళే? అయితే చూడొచ్చు టోటల్ ఇక్కడ మన సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ గారు తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా పూర్తి స్థాయిలో అగ్రమవుతున్న పరిస్థితి. అయితే ఏర్పాట్లలో కొద్దిగా లోటుపాటు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. సంబంధించింది అధికారులు కూడా ఇక్కడ పోలీస్ సిబ్బందులు కూడా ఏర్పాట్లు విఫలమన్నట్టు కూడా కొంతమంది సంబంధించిన నాయకులు మన ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఏముందనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఈఓ గారు ఉన్నారు. ఏంటండి ఏర్పాట్లు కొద్దిగా లోటుపాట్లు అంటున్నారు, ఏంటి ఎలా చూస్తారు మీరు? ఎలక్షన్ కోడ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేవు. దాని కోణంలో మాకు సరైన గౌరవం దక్కలేదనే ఆ కోపంలో ఉన్నారు. మన గారిని ఎలక్షన్ కోడ్ సందర్భంలో మేము ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోయింది. దానికి వరకు వారికి మాకు ఎదురొచ్చి ఇది చేయలేదు అనే కోపంలో ఉన్నారు. ఎదురు వచ్చి అంటే ప్రోటోకాల్ ప్రకారం తీసుకోలేదనే ఒక భావంతో మీ మీద అగ్రమవుతున్నారా ఎట్లా? అంతే అండి. ప్రోటోకాల్ ప్రకారంగా మేము ఎమ్మెల్సీ వచ్చి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వచ్చి రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని కోపడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాలి. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం నాయకులను ఎదురెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు. ఒకటేనా ఇంకా ఏమైనా పరిపాలన? అంతే. లోపలికి వెళ్ళి చూసి ఎలాంటి ఏర్పాట్లు అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల భాగంలో మనం ప్రస్తుతం ఉన్నాము. బాలకృష్ణ శర్మ పండితులు మనతో ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో అంటే కురివి సంబంధించింది మహాశివరాత్రి రోజు కళ్యాణానికి సంబంధించిన సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనతో పాటు పండితులు ఉన్నారు. సార్ చెప్పండి, స్వామి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? స్వామివారి యొక్క కృప ఎలా ఉండిపోతుంది? ఓం నమో వీరభద్రాయ, ఓం నమో భద్రకాళి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈనాడు మనమందరము కూడా కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారికి విశేష ద్రవ్యములతోటి అభిషేక అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, సాక్షాత్తు వీరభద్రస్వామి అంటే కనుక ఆ పరమేశ్వరుని అంశ తీసుకుని జన్మించినటువంటి వ్యక్తి. ఆ పరమేశ్వరుని స్వరూపమే శ్రీ వీరభద్రస్వామి వారు. ఈనాడు కురవి క్షేత్రంలో నిన్నటి రోజున 25వ తారీఖు నాడు నుంచి మనకి 12వ తేదీ వరకు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. 16 రోజుల పాటుగా ఉత్సవములన్నీ కూడా ఇక్కడ జరిపించడం అనేది జరుగుతుంది. నిన్నటి రోజున అంకురార్పణ చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలన్నీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఈనాడు మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రాతకాలం నుంచే విశేష సంఖ్యలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాత్రి కనీసం సుమారుగా 50,000 నుంచి 1,00,000 సంఖ్య తగ్గకుండా స్వామివారి మైదానం ఉన్నది. అక్కడ కళ్యాణోత్సవ మండప ప్రాంగణం ఉన్నది. అక్కడ స్వామివారికి అమ్మవారికి విశేషంగా కళ్యాణోత్సవం చేయడం అనేది జరుగుతుంది. అలాగా ఈ 16 రోజుల పాటుగా కూడా
తెప్పోత్సవము, రథోత్సవము, బండ్లు తిరుగుట అని చెప్పేసి ఇత్యాది కార్యక్రమాలతోటి అంగరంగ వైభవంగా స్వామివారి జాతర కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయి. ఇక్కడ సుమారుగా 1,00,000 సంఖ్య తగ్గకుండా భక్తులు వస్తారని చెప్పేసి ఒక ఆలోచనతోటి అందరికీ కూడా అన్ని విధాలుగా సకల సదుపాయాలు కూడా దేవస్థానం తరపు నుంచి అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి లోటు జరగకుండా ఉండడానికి వైద్య సదుపాయంతో పాటుగా ఇప్పుడు భక్తజనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కనీసం ఇప్పుడు కొంతమంది శనితో పెళ్ళి కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, సంతానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఎటువంటి మీ యొక్క కృప ఎలా ఉంటుంది? చాలా చక్కటి మంచి విషయం అడిగారు. ఇక్కడ మనం మహాశివ పురాణాన్ని తీసుకుని మనం పరిశీలన చేసి అధ్యయనం చేసినట్లయితే కనుక అక్కడ మనకు ఒక విషయం తెలుస్తూ ఉన్నది. ఒకానొక సందర్భంలో ఆ పరమేశ్వరుడికి చాలా విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చిన సందర్భంలో వీరభద్రుడు జనిస్తాడనమాట. అప్పుడు స్వామివారిని వీరభద్రుడు అడుగుతాడు, తండ్రి నన్ను ఎందుకు ఇలాగ ఉద్భవించేలా చేసావు, నీ కోరిక ఏమిటి అని చెప్పేసి అడగగానే ఆయన అంటాడు, పార్వతీదేవి చనిపోవడానికి కారకులు ఎవరవుతారో వారందరినీ కూడా సర్వనాశనం చేసేసాయని చెప్పేసి ఆజ్ఞాపించగానే వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై దక్షయజ్ఞ ధ్వంసానికి బయలుదేరతాడనమాట. అక్కడ ఆ యజ్ఞంలో ఆయనకు అడ్డు వచ్చిన అందరినీ కూడా ఆయన సంహరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటామంటే కనుక ఎవరికైతే వీరభద్రుడి అనుగ్రహం లభిస్తుందో వారికి సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే కనుక సాక్షాత్తు వీరభద్రుడు అనే ఆయన పరమేశ్వర అంశ సంభూతుడు. అదేవిధంగా అందరితోటి కూడా యుద్ధంలో గెలిచినటువంటి దేవత అంశ. అట్లాంటి వీరభద్రస్వామి వారి ఆశీర్వాదం పొందడంతో అందులోనూ మహాశివరాత్రి పర్వని పురస్కరించుకుని ఈరోజు స్వామివారిని అభిషేకం చేసుకున్నా లేదు రాత్రి కళ్యాణోత్సవంలో పాల్గొని అక్కడ తలంబ్రాలు తీసుకున్నా కూడా పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా పెళ్ళి అవ్వడము, సంతానం లేని వాళ్ళకి నిన్నటి రోజున బసవ ముద్ద అని చెప్పేసి ఒక ప్రసాదాన్ని ఇస్తారన్నమాట. ఆ ప్రసాదం తీసుకోగానే సంతానం లేని వాళ్ళందరికీ కూడా సంతానం కలగడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి. ఎవరికైతే శనిపీడ ఉంటుందో వారందరికీ కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే నవగ్రహ పీడతోటి బాధపడుతుంటారో వారికి అవన్నీ కూడా తొలగి చక్కగా మంచి ఉద్యోగం కోరుకున్న వాళ్ళకి ఉద్యోగం సిద్ధించడం, అదేవిధంగా వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళకి లాభం చేకూరడం, అదేవిధంగా వారి మనసులో ఎటువంటి పీడ ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళంతా చక్కగా ఉంటారు. అదేవిధంగా దంపతుల మధ్య ఏవైనా అన్యోన్యత లోపించినప్పటికీ కూడా స్వామివారిని అమ్మవారిని విశేషంగా ప్రార్థన చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందినట్లయితే కనుక వారి దాంపత్యం కూడా చక్కగా సంతోషంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఇంకనూ కూడా విశేష సంఖ్యలో వచ్చి భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వీరభద్రాయ, ఓం నమో భద్రకాళి. పండితులు గారు చెప్పిన ప్రకారంగా భక్తులు కూడా వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటే ఆ యొక్క కోరికలను తీర్చడానికి స్వామివారు మీ ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇంకా కొంతమందికి సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లాంగ్ షాట్ పెట్టి ఏర్పాట్లు అంతే ఇక. హాయ్ హాయ్ నమస్తే బాయనా, ఎట్లుంది పరిస్థితి? అది చిన్న 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 ఊపకు గుంజు. దా లాంగ్ షాట్ పెట్టి ఇట్లా కిందికి చెప్పు కెమెరా. రైట్, చాలా సార్ హాలమ్మ. జరగమ్మ. నమస్తే రామ్ 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 ఊరు ఊరి
యువకులైతే ముఖ్యంగా భారీగా పాల్గొన్న సన్నివేశం అయితే కనబడతా ఉంది. భక్తులు చాలా వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా కొన్నిసేపట్లో భక్తులు జరిగే అవకాశాలు అయితే భారీగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే గురువి ఆలయం ఎంతో ఘన కీర్తి చరిత్రని చెప్పొచ్చు మనం. ముడాకెళ్ళి సైడ్ అని కనపడడం లేదు. సాధారణ వ్యక్తికి విఐపి దర్శనం దక్కడం ఇక్కడ పెద్ద చర్చనీయంగా మారింది. అనుకున్నది ఒకటి, అవుతుంది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెల్లో ఇక్కడ బాగా 15 నిమిషాల తర్వాత వస్తున్నాయి బైక్ అడిగి వెళ్ళిపోవడానికి. భక్తులు గమనించగలరు. కుర్చీ లేదా కుర్చీ లేకపోతే వీడియో వేస్తారు. ఓకే రెడీ. మనమైతే కురివి దేవస్థానం సంబంధించిన దాంట్లో కురివి మన గుడి ఆవరణలో మనం ఉన్నాము. మనతో పాటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు తెలంగాణ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు మాజీ జడ్పీటీసీ ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఏర్పాటు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి సంవత్సరం దాటింది. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అందులో భాగంగానే ప్రజలందరికీ ఏమేమి కావాలనే ఆలోచనతోటి ఫస్టే మహిళలకు బస్సులు ఫ్రీ చేయడం అయింది. గ్రామాలలో రైతులకు కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 200 రూపాయల యూనిట్లకు ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రైతు రుణమాఫీ 100% పూర్తిగా చేయడం జరిగింది. అందులో భాగంగా రైతు భరోసా కూడా కొంత పెంచి గత ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే ఇప్పుడు 12,000 ఇచ్చుకుంటూ ఒక దఫా కూడా పడుతుంది. ఇది మార్చి ఎండింగ్ వరకు అంత అవుతుంది. ప్రజలందరికీ రైతులకు కానీ ప్రజలకు కానీ చిన్నకారు రైతులకు ఏమేం కావాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు పోతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు గతంలో ఏదో ఒక మండలంలో ఏదో ఒక ఊరికని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా నిరుపేదలందరికీ, రేకులు ఉన్న వాళ్ళకు, గుడిసెలు ఉన్న వాళ్ళందరికీ, కమ్మలు ఉన్న వాళ్ళందరికీ
వికలాంగులకు వితంతువులకు మన ఈరోజు మన గుడికి సంబంధించి చూస్తే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాళ్ళందరికీ అందులో భాగంగానే వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి ఏర్పాట్లలో కానీ బాగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సకల సౌకర్యాలు కల్పించి మా చైర్మన్ గారు కానీ పెద్దలు ప్రభుత్వ ఇప్పుడు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ప్రత్యేకంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం, ఎంతో శక్తివంతమైన వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి క్షేత్ర మహత్యాన్ని స్వామిని దర్శించుకొని ఆశీర్వాదానికి వచ్చిన భక్తులకు సంబంధించి ఒక విషయం చెప్పదలుచుకున్నా. గతంలో కంటే ఎప్పుడైనా జాతరలు జరుగుతూనే ఉన్నాయి, కానీ పోయినసారి మరియు ఈసారి ఇంకా మెరుగ్గా ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, మెడికల్ హెల్త్ క్యాంపులు కానీ, సౌకర్యాలు కానీ, పారిశుద్ధ్యం కానీ, క్రమశిక్షణతో కూడినటువంటి క్యూ లైన్ కానీ ఏర్పాట్లను చాలా బేసిక్గా ఏర్పాటు చేశారు. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి వారితో పాటు ఈ దేవస్థాన సిబ్బంది మరి అందరూ కూడా చాలా సంబంధంతో చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి స్వామివారి ఆశీస్సులు వారందరికీ ఉండాలి, మరి ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ ఉండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పాటు చాలా అభివృద్ధి పదంలో పురోగమించాలని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కొరివి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు గురి చేస్తున్న మన శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు మన కురివి దేవస్థానం ఉంది కదా, లోపల ఎంట్రన్స్కి వెళ్ళే దారిలో చాలా చిన్నగా ఉంది రోడ్డుని కొద్దిగా ఎడల్పుగా చేయడమా, అక్కడ ఉన్న షాప్లోని వేరే పాటలు ఇలాంటి దాంట్లో పెట్టడం అని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకు ఇబ్బందికరమైన వాతావరణంలో రోడ్డు లోపల నుంచి గ్రానైట్ సంబంధించిన లారీలు పోతున్నాయి అక్కడ నుంచే. దీని మీద ఎమ్మెల్యే గారు చేసి ఏమైనా ఏర్పాటు చేయగలుగుతారు మీరు? ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మీరు చెప్పిన సమస్య ఆల్రెడీ వారి దృష్టిలో ఉంది. కాకపోతే ఇది కొంచెం సున్నితమైన సమస్య. ఎందుకంటే ఇది ఒక జాతీయ రహదారిగా రూపొందించుకుంది. ఈ ఖమ్మం కోదాడ రూటు మహబూబాద్ నుంచి దీన్ని వెడల్పు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అటు ఒకవైపు ఏమో కొరివి గుడి యొక్క స్థానాన్ని ఒక ఇంచు కూడా మనం జరపడానికి వీలు లేదు. ఇంకోవైపు ఏమో అత్యంత ముఖ్యమైన ప్రాంతంలో కొన్ని లక్షలాది రూపాయలు పెట్టి మరి స్థలాలు ఏర్పరచుకున్న ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది ఏదైనా ఉంటే వారిని కూడా అంత అకస్మాత్తుగా నిర్మూలించడం సాధ్యం కాదు. కాబట్టి అందరి సహకారంతో, అందరి భాగస్వామ్యంతోనే అది ఒప్పించి చేయాల్సిందే తప్ప బలవంతంగా చేసేది కాదు. చేసేది ప్రజా సంక్షేమం కోసం. కాబట్టి మళ్ళీ ఆ ప్రజలనే ఇబ్బంది పెట్టేటట్టు ఉండొద్దనే ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేస్తున్నారు. వీలైతే అందరూ సహకరిస్తే, అవసరమైతే మీరు కోరినట్టు చొరవ తీసుకొని ఒక బైపాస్ రోడ్ను కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ విషయంలో ఖచ్చితంగా వారి హయాంలో జరుగుతుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. బస్టాండ్కి సంబంధించింది అక్కడ దిగి ఇక్కడ బస్టాండ్ చాలా విశాలమైనగా ఉంది ప్రదేశం. దాన్ని ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారు అనేది ప్రధాన అంశం. అంటే గత 20 సంవత్సరాల నుంచి దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక నల్లా ఉండదు, ఒక సీట్లు ఉండవు, కూర్చోడానికి ఆ సౌకర్యం లేకనే పరిస్థితి. అంటే మన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం నేను మాట్లాడట్లే, కానీ గత ప్రభుత్వం కూడా అలానే చేసింది. దీన్ని ఎలా చూస్తారు మీరు చూసే ఉంటారు, ఒక 10-20 ఏళ్ళ నుంచి చూసే ఉంటారు. ఈరోజు మనం చూసినంత పరిశుభ్రతగా ఎప్పుడు కనబడి ఉండకపోవచ్చు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రభుత్వ వనరుని ప్రజా అవసరాల కోసం ఉత్తమంగా ఏర్పాటు చేసి వారికి సౌకర్యవంతం చేయడం కోసం కృషి చేస్తుంది. దానికి అందరి భాగస్వామ్యం అవసరం. రవాణా శాఖ అధికారులు కూడా వారి యొక్క ఆదాయ వ్యయాలను లెక్కేసుకొని వాళ్ళు కూడా ఒక లెక్క ప్రకారం పోతున్న క్రమంలో అక్కడ బస్టాండ్ అనేది ప్రయాణికుల యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క చొరవతోటి కొంచెం అది అభివృద్ధి చెందాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది ఆ క్రాస్ రోడ్ దగ్గరను, ఈ గుడి సెంటర్లను వాళ్ళు డ్రాప్ కావడానికి ఎక్కువ వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్న క్రమంలో దాన్ని వినియోగించుకోవడంలో కొంత పబ్లిక్గా, అంటే మనందరం కూడా పబ్లిక్లో భాగస్వామ్యమే, కొంచెం చొరవ తీసుకొని దాన్ని ముందుకు తీసుకొస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆల్రెడీ స్థలం ఉన్నది. ఇంకేమైనా కొంచెం మెరుగు చేయడానికి పెద్దగా ఏది కూడా పెద్దగా ఏం లేదు. పారిశుద్ధ్యం కానీ ఇంకేమైనా సౌకర్యాలు మెరుచడం ఏం కాదు. మనం ప్రయాణికులం కూడా డిమాండ్ చేస్తే ప్రజల ఆకాంక్ష మేరకు వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చొరవ తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అక్కడ నిబంధన పెట్టాలి. అక్కడ ట్రాఫిక్ పోలీసులను పూర్తి స్థాయిలో పెడితే కానీ ఆ ప్రజల్లోకి వెళ్తుంది. మనం పూర్తి స్థాయిలో చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రయాణికులు నన్ను బస్టాండ్ దగ్గర దింపమంటే బస్టాండ్ దగ్గరికి అక్కడ డ్రాపింగ్ పికప్ పాయింట్ ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో
ఆటోమేటిక్గా అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుంది, దానికి అనుగుణంగా సౌకర్యాలు మీరు. మాజీ చైర్మన్ సంబంధించిన రామనాయక్ గారు ఉన్నారు. ఎలా ఉంది సార్, ఎలా చూస్తారు? ఇప్పుడు బస్ స్టాండ్ కట్టిన కాడి నుంచి కొద్దిగా గుడికి దూరంగా ఉన్నది కాబట్టి ముసలోళ్ళు కానీ దాదాపు వికలాంగులు కానీ దిగితే అక్కడ నుంచి ఇక్కడ నడవడం లేదు. మొన్న భక్తులకు కూడా అందరూ కూడా చెప్పినారు, గ్రామస్తులు చెప్తే ఎమ్మెల్యే గారితో అని చెప్పి రిక్వెస్ట్ స్టాప్గా మరి గుడి ముందు తప్పకుండా ఉండాలని చెప్పి పెట్టించినాం. అక్కడ దిగుతున్నారు, ఎక్కుతున్నారు. దాని తర్వాత అక్కడ కూడా ఉన్నారు. కానీ దాదాపు అలవాటు ఏంటంటే గుడి దగ్గరనే ఎక్కే అలవాటు ఉంది. అక్కడ నుంచి అటే బస్సులు కూడా దాదాపు మరిపడ పోయే బస్సులు కూడా టర్న్ అవుతుంది కాబట్టి దాదాపు ఇక్కడ దాకా రాలేకపోతున్నది. ఈ మధ్యనే బాగా మరి లోతు ఉంటే దాంట్లో మొరం కూడా వేయించడం జరిగింది కాబట్టి దాదాపు ఇప్పుడు వినియోగంలోకి వస్తుంది. చాలా తీవ్రతగా ఉంది. అక్కడే టిఫిన్ చేస్తారు, అక్కడే చాయలు తాగుతున్నారు, అక్కడే పడేస్తున్నారు, అక్కడ నుంచి ఎక్కుతున్నారు. ఇప్పుడు దొరకదు. పెద్ద లారీ వస్తే ఒక పెద్ద భయంకరంగా అక్కడ చిన్న ఏమైనా యాక్సిడెంట్ అయిపోయి తెలుస్తుంది. యాక్సిడెంట్ కాదు, అక్కడ దాదాపు కళ్యాణ కట్టకు పోయిన వాళ్ళు కూడా స్నానం చేసి గుడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. కాబట్టి దానిపైన వంతెన కూడా చేయాలని చెప్పి ఆలోచన ఉండే కాబట్టి ఆ వంతెన కూడా దాదాపు డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వం మన గుడి వీరభద్ర స్వామి డబ్బులు ఉన్నాయి. దాదాపు ఈ చైర్మన్ గారు కూడా ఇప్పుడు మంచి వాళ్ళని వేసినాం. కమిటీ కూడా బాగుంది కాబట్టి తప్పకుండా అది వినియోగంలో తేవాలని చెప్పి ఆలోచన ఉంది. ఇంకోటి కూడా ఈ ప్రభుత్వ పరంగా దాదాపు ఈ గెస్ట్ హౌస్ కూడా మన ఇక కొరివి గుట్ట మీద గెస్ట్ హౌస్ కూడా మరమ్మతు ఇస్తాను. దాని తర్వాత దాన్ని శ్రీనివాసరెడ్డి గారు ఇస్తామని చెప్పారు కాబట్టి అది కూడా తొందరలో అది కూడా మొదలు పెడతాం.